పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుంటే మీరు రిటైర్ అయ్యే టైంకి మీ దగ్గర మినిమం 5 నుంచి 6 కోట్ల డబ్బులు ఉండాలి. ఎందుకంటే ఆ తర్వాత మీకు ఎవరు జాబ్ ఇవ్వరు, మీరు జాబ్ చేసే పరిస్థితుల్లో ఉండరు. సో అంత డబ్బు ఎలా వస్తుంది? ఇప్పటి నుంచే సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తే వస్తుంది. సేవింగ్స్ ఎలా అయినా చేయండి, కానీ 50 రూపాయలు 100 రూపాయలని కూడా ఎలా మేనేజ్ చేయాలో తెలిసి ఉండాలి. అనవసరమ ఖర్చులు తగ్గించండి. బయట టీలు కాఫీలు తాగే బదులు ఇంట్లోనే తాగండి, బయట సినిమా చూసే బదులు ఇంట్లోనే చూడండి, బయట బిర్యానీ తినే బదులు ఇంట్లోనే తినండి. బట్టలు ఉన్నా కూడా ఎక్స్ట్రా కొనకండి. జల్సాలకి షికార్లకి స్వస్తి చెప్పండి. మరి ఇవన్నీ ఎప్పుడు చేయాలి అంటే మీరు అనుకున్న అమౌంట్ మీ కళ్ళ ముందు కనిపించినప్పుడు, 5-6 కోట్లు దాచుకున్నప్పుడు. ఇవన్నీ చిన్న చిన్నవే కదా అని మీరు అనొచ్చు. పెద్ద టైటానిక్ షిప్ని కూడా చిన్న బొక్క ముంచేసింది. ఆ బొక్కలోంచి నీళ్ళొచ్చి ముంచేసాయి. సర్వే లెక్కల ప్రకారం సగటు మధ్యతరగతి వాడు తెలియకుండానే సంవత్సరానికి 15 నుంచి 20 వేలు ఉత్తిగానే ఖర్చు పెడతాడంట. చూసుకోండి.